హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక కొత్త నోటిఫికేషన్ మీ ముందుకు వచ్చాను. అదేంటంటే నేషనల్ సంస్కృత్ యూనివర్సిటీ తిరుపతి. ఇది మన ఏపీలో ఉన్న తిరుపతిలో ఉందండి. నేషనల్ సంస్కృత్ యూనివర్సిటీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీ ఇది. సో దీంట్లో మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కొన్ని వేకెన్సీస్ రిక్రూట్ చేస్తున్నారు, నాన్ టీచింగ్ వేకెన్సీస్. అవి ఏంటంటే ఒకటి లైబ్రేరియన్, అది డైరెక్ట్ ద్వారా కానీ లేకపోతే డిప్యుటేషన్ ద్వారా కానీ. సో ఒక వేకెన్సీ ఉందండి, అది అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉంది. ఒక వేకెన్సీ ఇక్కడ చూడవచ్చు, ఒక వేకెన్సీ ఉంది అన్రిజర్వ్డ్ కేటగిరీలో. పే లెవెల్ 14 అండి అది. తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి అసిస్టెంట్ రిజిస్ట్రార్ అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఒకటి ఉంది, పే లెవెల్ 10కి సంబంధించి. పే లెవెల్ 10కి సంబంధించి అన్రిజర్వ్డ్ కేటగిరీలో. ప్రొఫెషనల్ అసిస్టెంట్ అంటే లైబ్రరీ రిలేటెడ్ ఒక వేకెన్సీ, పే లెవెల్ 6 అది. ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఎడ్యుకేషన్ అన్రిజర్వ్డ్ కేటగిరీ 1, లెవెల్ 4 జాబ్. ల్యాబొరేటరీ అసిస్టెంట్ లాంగ్వేజ్ ల్యాబ్ అండ్ టెక్నాలజీ ల్యాబ్ ఒక వేకెన్సీ అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉంది, లెవెల్ 4 జాబ్. అట్లాగే అప్పర్ డివిజన్ క్లర్క్ ఒక వేకెన్సీ ఉంది అన్రిజర్వ్డ్ కేటగిరీలో, లెవెల్ 4 జాబ్. అలాగే లైబ్రరీ అటెండెంట్ 2 వేకెన్సీస్ ఉన్నాయి అన్రిజర్వ్డ్ కేటగిరీలో, లెవెల్ 1 జాబ్. గ్రూప్ సి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి, ఒక వేకెన్సీ ఉంది అన్రిజర్వ్డ్ కేటగిరీలో, లెవెల్ 1 జాబ్. సో ఈ సంస్కృత్ యూనివర్సిటీలో మనకి టోటల్గా వచ్చేసి 9 వేకెన్సీస్ ఉన్నాయండి. సో దీనికి ఫీ ఏంటంటే మనకి 800 ఫీ అండి, 800 ఫీ. ఎస్సీ ఎస్టీ ఓబీసీస్కి ఎగ్జామ్షన్ ఫ్రమ్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదండి. ఎస్సీ ఎస్టీ ఉమెన్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఇక్కడ చూసుకోవచ్చు, ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ఫ్రీ. సో మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్రిజర్వ్డ్ కేటగిరీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రం 800 పే చేయాలి. సో లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ వచ్చేసి మనకి నవంబర్ 11th వరకు టైం ఉందండి. ఆ లోపు అప్లై చేసుకోవాలి. అండ్ ప్రింట్అవుట్ తీసిన తర్వాత మనం దాన్ని ప్రింట్అవుట్ తీసి సంతకాలు చేసేసి రిజిస్ట్రార్ నేషనల్ సంస్కృత్ యూనివర్సిటీ తిరుపతి 517507 ఆంధ్రప్రదేశ్ ఈ అడ్రస్కి మనం డిసెంబర్ 10th లోగా పోస్ట్ అయ్యేటట్టు అప్లై చేయాలి, పంపించేసేయాలి. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు పంపించండి. సో దీనికి అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే మనకు లైబ్రేరియన్కి వచ్చేసి మాస్టర్ డిగ్రీతో పాటు ఇక్కడ చూడవచ్చు, లైబ్రేరియన్కి మాస్టర్ డిగ్రీతో పాటు 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి చూసుకోవచ్చండి. అట్లాగే పిహెచ్డి కూడా ఉండాలి, ప్రిఫరబుల్లీ 57 years. అదే డిప్యుటేషన్కి అయితేనేమో ఎవరైతే ఆల్రెడీ వర్కింగ్ ఉన్నారో సేమ్ క్యాడర్లో వాళ్ళకైతేనేమో ఆఫీసెస్ ఆఫ్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్స్, యూనివర్సిటీస్ అండ్ అదర్ అటానమస్ ఆర్గనైజేషన్స్ హోల్డింగ్ అనలాగస్ పోస్ట్, సేమ్ పోస్ట్లో ఉన్న వాళ్ళు, రెగ్యులర్ పోస్ట్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. ప్రిఫరబుల్లీ 58 years, బిలో 58 years ఉంటే సరిపోతుంది. సో అట్లాగే అసిస్టెంట్ రిజిస్ట్రార్కి ఓన్లీ మాస్టర్ డిగ్రీ ఉంటే సరిపోతుందండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మాస్టర్ డిగ్రీ మాత్రం 55%తో ఉంటే సరిపోతుంది, వేరే ఏం అవసరం లేదు. ఏజ్ లిమిట్ వచ్చేసి 40 years లోపు ఉండాలి. తర్వాత నెక్స్ట్ ప్రొఫెషనల్ అసిస్టెంట్. సో ఈ ప్రొఫెషనల్ అసిస్టెంట్కి ఏంటంటే మనకి మాస్టర్ డిగ్రీతో పాటు మాస్టర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ప్లస్ 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదంటే బ్యాచిలర్ డిగ్రీస్తో పాటు 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్లో నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. దీనికి ఏజ్ లిమిట్ 35 years. అలాగే ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఎడ్యుకేషన్, సో దీనికి ఏంటంటే శిక్షా శాస్త్రి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ బిఎడ్ ఉండాలి ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ల్యాబొరేటరీ వర్క్స్ ఉండాలి. సో దీనికి ఏంటంటే మనకి 32 years ఏజ్ లిమిట్ ప్లస్ నాలెడ్జ్ ఆఫ్ సంస్కృత్ ఉంటే సరిపోతుంది. బట్ డిజైరబుల్లో ఉందండి, డిజైరబుల్ ఇస్ నాట్ కంపల్సరీ, ఈ లోపు మీరు చేసుకోవచ్చు, నో ఇష్యూ. తర్వాత ల్యాబొరేటరీ అసిస్టెంట్ లాంగ్వేజ్ ల్యాబ్ అండ్ టెక్నాలజీ ల్యాబ్, ఇక్కడ ఒక వేకెన్సీ ఉంది. దీనికి కూడా మనకి బ్యాచిలర్ డిగ్రీతో పాటు బిఎడ్ ఉండాలి, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ బిఎడ్ ఉండాలి. శిక్షా శాస్త్రి ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ బిఎడ్ ఉండాలి, 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, నాలెడ్జ్ ఆఫ్ సంస్కృత్ ఉండాలి. తర్వాత వచ్చేసి ఏజ్ లిమిట్ 32 years దీనికి కూడా. సో తర్వాత అప్పర్ డివిజన్ క్లర్క్. సో అప్పర్ డివిజన్ క్లర్క్ అంటే సో ఇక్కడ కూడా మనకి బ్యాచిలర్ డిగ్రీతో పాటు ఎల్డీసీగా లోవర్ డివిజన్ క్లర్క్గా 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ టైపింగ్ స్పీడ్ 35 words per minute వచ్చి ఉండాలి.
ఇంగ్లీష్లో అయితే. హిందీలో అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ సరిపోతుంది. అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్ ఉంటే సరిపోతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 32 ఇయర్స్. సో నెక్స్ట్ కేటగిరీ లైబ్రరీ అటెండెంట్. సో ఈ లైబ్రరీ అటెండెంట్కి 10+2 అంటే ఇంటర్ ఉంటే సరిపోతుంది. దాంతోపాటు CLSI లైబ్రరీ కోర్స్ సర్టిఫికేట్ చేసి ఉండాలి, 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, తర్వాత బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్స్ వచ్చి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 32 ఇయర్స్ దీనికి కూడా. తర్వాత గ్రూప్ C MTS. సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో ఒక వేకెన్సీ ఉంది. 10th ఉండొచ్చు, లేదంటే ITI ఏదన్నా ఉంటే సరిపోతుంది. దీనికి 32 ఇయర్స్ ఏజ్ లిమిట్. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇంట్రెస్టింగ్గా ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. సో దీనికి ఏమేమి కావాలి అంటే మనకి ఫోటో విత్ సిగ్నేచర్ 20 to 100 MB వరకు ఉండాలి అన్ని. తర్వాత 10th సర్టిఫికేట్, ఓబీసీ SC ST క్యాస్ట్ సర్టిఫికేట్, PWD అయితే PWD సర్టిఫికేట్, అకాడమిక్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, అపాయింట్మెంట్ లెటర్. ఎవరైతే ఆల్రెడీ వర్కింగ్లో ఉన్నారో వాళ్ళు డిప్రెషన్కి రావాలనుకున్న వాళ్ళు. తర్వాత నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఎవరైతే ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్లో ఉన్నారో వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. ఓకే అండి. సో ఎవరైతే ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. మన తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆపర్చునిటీ ఇది. థ్యాంక్ యూ అండి.